హెచ్యు విషయానికి వస్తే ఏం జరుగుతుంది మళ్ళా ఇవాళ నమస్తే తెలంగాణలో ఒక ఫోటో వేసిరు జింక చనిపోయింది కుక్క కాటుక అని చెప్పేసి. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి, జింకలే లేవు, నెమళ్ళే లేవు, ఏఐ వీడియోలు, ఏఐ ఫోటోలు అన్నట్టు వాళ్ళు కళ్ళు తెరిచి చూడాలన్నట్టు ఒక ఆర్టికల్ రాశారు. సో ఎట్లా ఇప్పుడైనా మీరు ప్రభుత్వాన్ని సమర్థించుకుంటున్నారా, లేకపోతే ప్రతిపక్షాలు విపక్షాలు విద్యార్థులు చెప్పేదాన్ని నమ్ముతున్నారా? ప్రభుత్వం అంటే ఎవరు? ఉమ్, ప్రభుత్వం అంటే ప్రజలదే కదా. ఉమ్, ప్రజల పక్షాన్ని కోర్టులు ఉంటాయి కదా. కోర్టు కోఆర్డినేట్ చేస్తుంది కదా. ఎందుకు మనకి ఇంకా మీరు నేను మాట్లాడిన స్టేక్ హోల్డర్సే. ఉమ్, అది హెచ్యు భూమినా, ఫారెస్ట్ ల్యాండా, ప్రభుత్వ భూమి అయితే ఎవరికి చెందాలి, వైల్డ్ లైఫ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా కోర్టు తేలుస్తుంది. ఉమ్, ఎవరెవరు ఏ పొలిటికల్ డ్రామాలు ఆడుతుండ్రో, ఏ అయిన తర్వాత ఏం చేస్తుండ్రో, ఎట్లా అడిగి చేస్తుండ్రో అంత తెలుసు. ఉమ్, బట్ అది మనం రాజకీయం అవుతుంది. అది మనం మాట్లాడితే ఉమ్, కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉన్నది. కోర్టు డిగ్రీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి చేస్తా అన్నది. న్యాయం ఎటువైపు ఉంటే ప్రభుత్వం అటువైపు ఉంటుంది. కానీ కేటీఆర్ క్లియర్గా చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో పాటు ఒక బీజేపీ ఎంపీ ఇద్దరు కలిసి భారీ కుంభకోణాన్ని తెరలేబోతున్నారు. అందుకే ఈ ఏకో పార్క్ అనేది తెర మీదకి వచ్చింది అంటున్నారు. సో మీరు స్వాగతిస్తారా దీన్ని? కేటీఆర్ ప్రాపగండా ఆధారాలు ఉన్నాయి, బయట పెడతారు 2 రోజులు అంటున్నాడు. పెట్టమను, ఎవడు అంటున్నాను. నేనేమంటే ఆయన మాట ఒకవేళ ఆయన వాస్తవం అని చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. కేటీఆర్ వాస్తవం చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటారు? అబద్ధాలు చెప్తుంది కాబట్టి. ఇప్పుడు నాన్న పులి అనే శాస్త్రం గుర్తుంది కదా నీకు. పులి రాకముందే పులి వచ్చింది అనేసరికి వచ్చి చూసిపోతే హీ అన్న అవుతాడు. రెండోసారి వచ్చినాక మూడోసారి పులి వస్తుంది. వచ్చినాక నాన్న పులి అంటే కూడా అట్నే ఎగసెక్కాలు చేస్తాడు. వాని గురించి ఎందుకు రానేసరికి వస్తుంది, పులి తినిపోతుంది. ఈయన కథగా అట్నే ఉంది. నువ్వు వాస్తవాలు చెప్పినవి తప్పుగానే ఎందుకు మారుతున్నాయి అంటే నీ మాటకు విలువ లేదనేది తెలుసుకోవాలి. ఎవరు నీకు చెప్తారో లేదో తెలియదు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా డ్రమ్స్ కొట్టడమే ఉన్నట్టుంది. కానీ ఈ రోజున అబద్ధాలకు అంబాసిడర్గా కేటీఆర్ అయింది అనేది హరీష్ రావు కూడా వచ్చేసింది దాంట్లో లెక్కలకు. అందుకనే మా సీఎం బిల్లారంగా అని అంటుంటే నేను ఎందుకో ఏదో ఇది కొంచెం ఎక్కువ పదమేమో అని అనుకుంటుంటే, కానీ అది ఇంకా తక్కువ పదమే. అబద్ధాలకు ఇప్పుడు వాళ్ళు మేము తయారు చేయలేదని చెప్పమనండి. కేసులు కూడా పెట్టారు కదా, అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందంటారు కదా, క్రిషాంక్ మీద, కొనడం దిలీప్ మీద. కాదు, అది దాంట్లో వాళ్ళు చేసిందా లేదా అని తేలుస్తారు కదా దానికి సంబంధించి. ఇది చేయించింది ఎవరై ఉంటారు? కేసీఆర్ చేయించుంటాడా, కేటీఆర్ చేయించుంటాడా, హరీష్ రావు చేయించుంటాడా, వాళ్ళే చేసి ఉంటారా, వాళ్ళిద్దరే కావాల్సి చేసి ఉంటారా? అబద్ధాలను ఎందుకు ప్రచారం చేయాలి? ఇప్పుడు ఒక నామినల్ నువ్వు ఏ అడవి కన్నా ఏనుగు జింక కలిసి, జింక నెమళ్ళు కలిసి ఒక దగ్గర బుల్డోజర్ ముందు ఆడుకుంటూ ఉండే సీన్ ఎప్పుడైనా చూస్తావా నువ్వు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఆర్టిఫిషియాలిటీ కానీ రియాలిటీ లేకపోయా. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ లేక ఇది సమస్య. ఇలా ఎంత స్థాయికి దిగజారినట్టు ఇప్పుడు అది ఒక మాట అనుకుందాం. ఆ భూమి కేటాయింపుల్లో 2300 ఎకరాలకు సంబంధించిన చర్చ. దాన్ని చంద్రబాబు గారు బిల్లీరావు అండ్ కంపెనీకి లేదంటే ఐఎంజీ భారత్కో దేనికో ఇచ్చిండు. ఇచ్చిన దాన్ని సవాల్ చేస్తూ రాజశేఖర రెడ్డి గారు కోర్టుకు పోయిండు. ఈ భూమి పోయింది కాబట్టి భూమి కావాలంటే 397 ఎకరాలు చంద్రబాబు గారు ప్రపోజల్ పెట్టినట్టు వాళ్ళు కూడా కోర్టు చేసుకుంటుండ్రు. మేము ఇవ్వాల్సి వచ్చింది 397 అంటే ఆల్మోస్ట్ 400 ఎకరాలు అడ్జసెంట్గా ఇచ్చినాం. దాన్ని హెచ్యు ఇప్పుడు దానికి టైటిల్ ఉంది. 400 ఎకర్స్ అనే విషయంలో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రులు కొట్లాడిండ్రు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు తను వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఇంత పెద్ద ల్యాండ్ కదా, దీన్ని మనం కన్సిస్టెంట్ పర్సువేషన్తో చేయాలని ఒక డెడికేటెడ్ టీమ్ను సుప్రీంకోర్టులో పెట్టి దాన్ని జడ్జిమెంట్ వచ్చేటట్టు చేసిన తర్వాత అది హెచ్యు భూమి అని వీళ్ళే మొదలుపెట్టారు. ఎవరు? మన బీఆర్ఎస్ వాళ్ళు. హెచ్యు భూమి అయితే కోర్టు ప్రభుత్వానికి ఎందుకు ఇస్తుంది? ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ను స్టేట్ గవర్నమెంట్స్ టచ్ చేయడానికి కూడా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ టచ్ చేయడానికి కూడా లేదు. డిక్లేర్డ్ ఫారెస్ట్లు ఎప్పుడు కూడా ఎవరు వాటిని ముట్టుకోవడానికి లేదు.
కొత్త చట్టాల్లో ఏముంది, ఏదైనా ఈ ప్రాంతంలో జీవావరణానికి సంబంధించిన ఉనికి ఉండి పర్యావరణం అక్కడ కాపాడబడుతుంటే కూడా దాని విషయంలో ఆలోచించాలి ప్రభుత్వాలని ఒకటి ఉన్నది. అది అష్యూర్ ఇచ్చినాం మనం. మష్రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి మధ్యన, వాటిని కాపాడుతూ ఏదైతే ఇప్పుడు పాండ్ ఉందో దానికి సంబంధించి కూడా మనం ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం సుప్రీంకోర్టుకు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారమే మిగిలిన భూమికి సంబంధించిన అంశంలో డెవలప్మెంట్కి దట్టు మనం ఏర్పాటు చేయబోతున్న కంపెనీస్ కూడా గ్రీన్ కంపెనీస్, లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ ఇట్లాంటివి కానీ అక్కడేమి పొల్యూషన్ ఉండేవి కావు, కాంక్రీట్ కాదు. సో ఇప్పుడు ఆ రోజు జీవావరణ చట్టాలు పర్యావరణ చట్టాలు ఉన్నాయా లేవు కాబట్టి ఇట్లా కట్టడానికి అవకాశం ఉండే అంటే రీసెంట్గా కట్టిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సరే వాటి విషయంలో వాళ్ళు ఏం చెప్పుకుంటారో, లేకపోతే న్యూ పోలీస్కి సంబంధించి కేటీఆర్ ఏం చెప్పుకుంటాడో, కేసీఆర్ వాళ్ళు చెప్పుకొని, ఇక్కడ మేము కోర్టు చట్టాలు చెప్పినట్టు వింటాం. అది నీది, నువ్వు చేసుకో అంటే చేసుకునే ప్రయత్నం చేసినావు, నువ్వు ఆగవయా బాబు అన్నావు ఆగినాం, చేసుకోవయా బాబు అంటే చేసుకుంటాం. మధ్యన ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టే కొంతమంది నాయకులు వాళ్ళు సోషల్ మీడియాలో డిలీట్ చేసిండ్రు ఇప్పుడు అంతా. వాళ్ళు పెట్టిన బీజేపీ కూడా నిన్న బాగానే డిస్కషన్ చేసింది, ఎంపీలంతా కూడా భేటీ అయ్యి అసలు ఆ భూమి ఏం కథ, ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది, అది అడవిదా లేకపోతే ప్రభుత్వందా పూర్వం పోక అని వాళ్ళు కూడా ఒక స్టాండ్ను గట్టిగా బలంగా తీసుకుపోయే ఆలోచన ఉన్నట్టున్నారు. మీరు ఎట్లా ఫేస్ చేస్తారు భవిష్యత్తులో బీజేపీని, బీఆర్ఎస్ వాళ్ళు విద్యార్థులు? వాళ్ళ దాంట్లో విషన్ ఉండా, విశ్వేశ్వరరెడ్డి ఉండా, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. విశ్వేశ్వరరెడ్డి ఏం చెప్తాడో వినమనండి వాళ్ళని. కనీసం సోయితో ఎవరు మన బండి కానీ, మన కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే లక్ష్మణ్ గారు కానీ, విశ్వేశ్వరరెడ్డి ఏం చేస్తుండో మీరు అది ఫాలో కాండి. కనీసం ఆయన ఒక రిప్రజెంటేషన్ హౌస్ ఉన్నప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ గారి కాడికి ఇక్కడికి తీసుకొని పోయింది. ఓకే, వాళ్ళు ఏమన్నారు, మనం రిక్వెస్ట్ చేద్దాం ముఖ్యమంత్రి గారిని, ఆర్ ఒక అప్పీల్ అవి యూనివర్సిటీకే ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోండి, అది ఎడ్యుకేషన్ హబ్గా ఉండేటట్టు చేసుకోండి. యూనివర్సిటీకి లేకపోతే ఎడ్యుకేషన్ హబ్ చేయండి, ఎడ్యుకేషన్కి సంబంధించినవి వాటికి సంబంధించిన వాటిని మీరు తయారు చేయండి. లైక్ ఐఎస్బి లాంటి, ఇట్లాంటి ఐఎం లాంటి, ఇట్లాంటి ఏమైనా ఏదైనా ఇస్తే కూడా పెట్టుకోవచ్చు. అది పక్కన పెట్టుకొని వాళ్ళు ఏం రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రో ఫస్ట్ బీజేపీలను తెలుసుకోమని. ఇప్పుడు పౌర సమాజం నుంచి హరగోపాల్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది కదా మన తెలంగాణ సమాజంలో. కానీ వారు కూడా ఒక అప్పీల్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాకముందు బట్టి గారు అంటే డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్బాబు గారు, మన పొంగులేటి గారు కూర్చున్నప్పుడు కూడా తను ఒక నోట్ ఇచ్చిండు పూర్వ అధ్యాపకునిగా, అది మీదైనప్పటికి కూడా యూనివర్సిటీకి ఇవ్వండి, ఓకే రిక్వెస్ట్. ఎందుకంటే అది రేపు ఒక మంచికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాని గురించి చర్చ ఆలోచన జరుగుతూనే ఉన్నది. ఇంకొక ఆయన ఇట్లనే ఉండి దీనికి అవసరమైతే ఇంకా 1000 acres ఎక్కడైనా మీరు అలాట్ చేసి దీన్ని మొత్తం షిఫ్ట్ కూడా చేయండి అని ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇట్లా కాదు, మనకు లేని రైట్ని తీసుకోవద్దు. ఆ రోజు 69 మూమెంట్ తర్వాత ఇందిరాగాంధీ గారు ఆ భూమిని ఇవ్వడమే కాకుండా యూనివర్సిటీని, నాకు తెలిసి సెంట్రల్ యూనివర్సిటీస్లో అత్యంత ఎక్కువ భూభాగం ఉన్న ప్రాంతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. చాలా ప్లిజాంట్గా చాలామంది స్టూడెంట్ ఇప్పుడు ఇంత వైరల్ అవుతుంది అని అంటే, ఇంటర్నేషనల్ స్థాయిలో వైరల్ అవుతుందంటే దాని స్టూడెంట్స్ ఏదో ఒక యూనివర్సిటీలో ఎక్కడో ఉన్నారు ప్రపంచం మొత్తంలో. ఓకే, ఆ స్టూడెంట్స్ కూడా ఈ విషయంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు చేసిన దాన్ని వీడియోస్ని పెట్టింది. ఓకే, దాంట్లో ఇక్కడ ఉండే ఇప్పుడు ఇండియాలో ఉండే నా చిన్న కూతురు మమ్మల్ని అడిగింది, అమెరికాలో ఉండే వాళ్ళు కూడా కాదు, అక్కడ ఉండే స్టూడెంట్స్ ఉంటే అది వైరల్ చేస్తారు కదా ఒక వీడియో. ఇప్పుడు ఏంటిది అది ఏనుగు పోయి ఇట్లా లేపుతుంటే సినిమా, అది బుల్డోజర్ లేపి ఎందుకు డాడీ ఇట్లా చేస్తారు, ఎందుకు డాడీ ఇట్లా యూనివర్సిటీ అని చెప్పి అంటే ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, మిస్టేక్ చేస్తుందనే ప్రాపగండాన్ని చాలా పెద్ద ఎత్తున చేసిండ్రు. సో అలాంటప్పుడు మా మిస్సెస్ వివరించాల్సి వచ్చే ఇదంతా ఇట్లా అవుతుంది అంటే మా పిల్లలకు కూడా మేము చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు చేసిన ప్రాపగండా అట్లా ఉంది. సో అద్దెకి దగ్గర బిడ్డలు కూడా నమ్మలేరు, ఇక్కడ ప్రభుత్వాన్ని తప్ప అనుకోరు అయితే మొదట అట్లా ఆ స్థితికి తెచ్చిండ్రు వీళ్ళు ప్రాపగండా. దాన్ని ఇగో మనోడు నువ్వు అన్న కేటీఆర్ ఎండుకో లేకపోతే ఇటువైపు వస్తే సంజయ్ ఎండుకో వాళ్ళు తీసేసి దాంట్లోకి వెళ్ళి, ఎందుకంటే కోర్టు ఇమీడియట్గా దాన్ని ఎవిడెన్స్గా తీసుకుంటుంది కదా, ఇమీడియట్గా డిలీట్ చేసింది. ఎందుకు డిలీట్ చేయాల్సి వస్తున్నది? ఫారెస్ట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం ఫారెస్ట్ భూమిని ఇంచు ముట్టుకునే హక్కు లేదు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, కన్వర్జన్స్ కూడా వీల్లేదు. ఇప్పుడైతే మీరు 4,23,000 ఎకరాల భూమిని ఉన్న పలంగా 17 రకాల అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం
బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరణసాగర్ ఏంది, కల్వకుర్తి లిఫ్ట్, కల్వకుర్తి మేము స్టార్ట్ చేసిందిలే కానీ కోర్స్ దాంట్లో టీడీపీ కూడా ఉండే. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఏంది, ప్రతి ఒక్క ప్రాజెక్టుకు లేకపోతే ఏమంటారు స్కూళ్ళకు తీసుకున్న, కలెక్టరేట్లకు తీసుకున్న, ఆర్డీఓ ఆఫీసులకు, ఎంఆర్ఓ ఆఫీసులకు మొత్తం వాళ్ళు కొన్ని ఏరియాల్లో వివిధ రకాల భూములు సేకరించారు. ఇదైతే మరణసాగర్ ఆ పైన కొండపోచం ఇంకా పైన రంగనాయకమ్మ పైన కూడా ప్యాకేజెస్ ఉన్నాయి. అక్కడ టన్నెల్ కూడా ఉండే. అక్కడ మొత్తం డిక్లేర్డ్ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చింది. ఓకే, మరి అప్పుడు ఏమి అసలు వన్యప్రాణులు ఏం కాలే. ఇప్పుడు ఈడ ఇచ్చిన 23 ఎకరాల్లో ఏమి ఉండకపోయాయి. ఇప్పుడు ఈడ ఇచ్చిన 23 అంటే ఒక 400 ఎకరాలు. మీరు ఇంకా పర్టికులర్గా ఈ పర్యావరణ ప్రేమికులు లేకపోతే ఈ గ్లోబల్ ఏమంటారు ఎకలాజికల్ మూమెంట్ లీడర్స్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఎస్ మీరు 400 ఎకరాల గురించి కొట్లాడుతున్నారు. 2,72,000 ఎకరాలు ఛత్తీస్గఢ్లో 92,000 ట్రీస్ నరుకుతున్నట్టుగా ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి. 2,70,000 ఎకరాల పైచీలకు దాన్ని ఎవరికి ఇచ్చిండ్రు? అదానికి ఇచ్చిండ్రు, ఒక పవర్ కంపెనీకి. అక్కడ కింద నాణ్యమైన బొగ్గు ఉందని. ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే ఆ ప్రాంతంలోనే దండకారణ్యం ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఎక్కువ మావోయిస్టులు కానీ వీళ్ళు ఉంటారు. ఈ కగారు కూడా దానికి సంబంధించి ఆపరేషన్ కగారు కూడా ఈ నిధుల దానికి సంబంధించి ఎవరైతే అడ్డం ఉంటారో వాళ్ళని ఇవ్వడానికి కమ్యూనిస్ట్ సంఘాలు అంటుంటాయి. సరే, ఇట్లాంటి వాటిని అదాని 20 సంవత్సరాలకు లీజుకు తీసుకొని నేనే నరికిస్తా చెట్లు అని చెప్పి అవుట్సోర్సింగ్కి తీసుకున్నాడు ఆయన. ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకున్నాడు. ఎందుకు వీళ్ళకు అన్ని లక్షల ఎకరాలు, 2,70,000 ఎకరాల కాడ ఎక్కడ ఏ సామాజిక ఉద్యమకారులు, పర్యావరణ ఉద్యమకారులు ఎందుకు పోరు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.